నమస్కారం అనిల్ గారు, నేను ఒక మగాని. అవునా? నమస్కారం సూర్య అన్న, నేను ఒక మగాని. హలో మాస్టర్, సరిగ్గా చూడడం మేము మగోళ్ళమే. ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రాన నువ్వు మగాడు అయిపో. పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటేనే నువ్వు మగాడు అవుతావు. అట్లా చెప్పు. బచ్చా చోటా బచ్చా. మీసాలు మెలేసేవా మొగ కాడు, పెళ్ళం నడాలు మెలేసేవా మొగాడు, కండలు పెంచేవా మొగ కాడు, పెళ్ళం గుండెల భయాన్ని పెంచేవా మొగాడు. పెళ్ళం పస్సేషన్ తట్టుకోలేక ఆ పస్సేషన్ మీద సినిమాలు ఇస్తూ పట్టుకేసావు. నేనేమన్నా అలాంటి అనుకున్నావా? హలో మాస్టర్, సరిగ్గా మాట్లాడి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. కొమ్మ నుండి బచ్చా. వాటు చూసావా? 10 సార్లు చూసా. ఆ ఫైట్లు నావే. మన పెళ్ళాన్ని కొట్ట ఉంటే ఎన్టీఆర్ ఉటిక్ కోసం ఇద్దరు చూసి వాళ్ళ సినిమాలో పెట్టుకున్నాం. అది నా రేంజ్. మగాడు లేడీస్ ఏంటి అలా చెప్పులు విప్పేసి మిమ్మల్ని చూస్తూ భయంగా వెళ్తున్నారు? మొగటనం. ఓ, నా ఇంటి ముందు నుంచి లేడీస్ వెళ్ళాలంటే చెప్పులు తీసి వెళ్ళాలి. అరే ఇన్ని చేస్తుంటే మీ ఆవిడ నిన్నేం చేయదా మరి? ఆవిడకి నా పేరు చెప్తేనే ఇది ఇది పువ్వు పువ్వు కన్నా సున్నితంగా ఉంటుంది సార్ నా పెళ్ళాము. నీటులు మాట్లాడదాం తప్ప బూటులు మాట్లాడదాం తెలియని చాడు చూసా నా పెళ్ళాము. ఒక మాటలో చెప్పాలంటే టీవీ మ్యూట్ లో పెట్టే ఎంత సౌండ్ వస్తుందో అది మాట్లాడిన అంటే సౌండ్ వస్తుంది సార్. ఇంటికి ఎక్క ఉంది ఇది. ఏమే ఎక్క ఉన్నావే? ఏమండి కాఫీ? అసలు ఊహించలేకపోతున్నావు ఈ చిత్రాన్ని. అయ్యో ఏమే కోపం వచ్చిందా? ఒక్క నిమిషం అండి. ఏం చేస్తున్నావే? కోపం అంటే ఏంటని గూగుల్లో సెర్చ్ చేస్తున్నానండి. చూసావా బచ్చా, అది నా పెళ్ళాం అంటే. అనిల్ గాడు, పెళ్ళాం మీద సినిమా తీయడం కాదు, పెళ్ళానికి సినిమా చూపించడం నేర్చుకోండి. ఏమండి మీకు కాఫీ బాగోలేకపోతే చెప్పొచ్చు కదండి. నాకేంటి మాట్లాడతా? ఎందుకండి అలా ఊరికే కొడితే మీ చేతులు ఏమైపోతాయండి? వాటికి ఏమన్నా అయితే దానికి జవాబు ఎవరు చెప్తారండి? కావాలంటే ఈ రాడ్తో కొట్టండి, లేదా ఈ బెల్ట్ తో కొట్టండి, అంతేగాని ఆ చేతులతో వద్దండి. అనిగాడు, పెళ్ళాం మీద సినిమాలు తీయడం కాదు, పెళ్ళానికి సినిమా చూడడం నేర్చుకోండి. నీకు చెప్తున్నా చోటా బచ్చా. అరే ఇట్ట తగులుకున్నావు నన్ను. అరే నాకెందుకు నీ ఫ్యూచర్ ఏంటో చాలా గట్టిగా ఉండిపోతుంది అనిపిస్తుంది అన్న. నీ భవిష్యత్తు నాకు కనపడుతుంది. వచ్చాడండి సైంటిస్ట్. నేను మొగాయిలా పుట్టా, మొగాయిలా తిరిగా, భయపడడానికి వస్తాడు. మా దగ్గర బీరా లేవమ్మా, మా దగ్గర బీరా లేవమ్మా. బేరాలు రా. ఏమండి రోజు బస్ లో వెళ్తుంటే కుర్రాలు కామెంట్ చేస్తున్నారండి. కామెంట్ చేసి భయపడతావా? ఒక 4 తిట్లు పెట్టు. తిట్లా అంటే ఏంటండి? నీ తిట్లంటే తెలీదా? అస్సలు తెలీదండి. ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను ఎవరిని తిట్టలేదండి. ఆవిడే నవ్వుకుంటున్నారు, నమ్మసక్యంగా లేదు. 2 రాష్ట్రాలు షాక్ అవుతాయి. నేను నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకైతే 4 తిట్లయితే చెప్పాలి. చెప్పకపోతే నీకు నాకు విడాకులే. అది కాదండి. సుధీర్ నిన్ను అందరూ అవి ఇవి తిడుతుంటారు కదా, 2 తిట్లు చెప్పవా? రాసుకుంటాను. ఏంటి మీకు నేను తిట్లు? మీకు తిట్లు నేర్పడం అంటే ఏంటో తెలుసా? ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పిస్తున్నట్టు.
ఈయనైతే బాగా చెప్తారు. అనిల్ గారు ఒక 2 తిట్లు ప్లీజ్. నేను తిట్లు నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. మిమ్మల్ని ఏం చేయకుండా కూర్చుంటారని ఎప్పుడు తిడుతుంటారు కదా, వాటిలో ఒక 2 తిట్లు చెప్తే రాసుకుంటాను. తినడమే గానీ తిట్టడం చేత కాదండి. అంటే అవి వినుంటారు కదా, అవి ఏమన్నా 1-2 చెప్తే. నీకుందిరా రే. అయిందా ఏంటి మంకియా తిట్టా ఏంటి డోంకియా తిట్టా ఏంటి స్టూడియో ఈ మాట కరెక్ట్ రాసావే. ఇలా కాడే నీకు నేను విడాకులు ఇద్దామనుకుంటున్నా. ఎందుకండి? నీ లైఫ్ నాకు బోర్డు కొట్టేసింది. ఇప్పటికిప్పుడు విడాకులు అంటే ఎలాగండి? మీ జీవితం ఏమైపోతుందండి? ఒక పని చేస్తాను, ఒక మంచి అమ్మాయిని చూసి మీకు పెళ్లి చేస్తాను. అరే బచ్చా చూసావా, అది రాన బెల్లం. అనిల్ గారు 300 కోట్లు సినిమాలు కొట్టడం కాదు, బెల్లని ఎలా కొట్టాలో ఫస్ట్ చూసి నేర్చుకోండి. నీకు చెప్తున్నా కోట బచ్చా. అచ్చరేలే చెప్పండి. నువ్వు ఏడో టీసోలో యాంకరింగ్ చేస్తావంట. నేను మొగుడు పిల్లల సమస్య తీరుస్తా ఉంటానండి. ఓహో, నీ ఇంట్లో చెప్పేది షోలో చెప్తావు అన్నమాట. ఎలా చెప్తావు నేను చూస్తా. పడవే. సారీ అండి. రే ఆ కెమెరా ఏంట్రా కొంచెం ఫిక్స్ చేయండి. రే ఆ సోఫా ఏంట్రా క్లీన్ చేయండి. మేడం వచ్చి టైం అవుతుంది. నమస్కారం మేడం. నమస్తే. నీ అయినా కాదు, అదే నా పిల్లం. ఏమే నేను ఉన్నానని భయపకు, ధైర్యంగా చెయ్యి. ఓకే అండి, మీరు ఎలా చెప్తే అలాగండి. హాయ్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బతుకు జట్కా బండి. ఈ రోజు మన షోకి వస్తున్న జంట ఎవరో చూసేద్దామా? బతుకు జట్కా బండి చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నేను ప్రేమతో కాఫీ ఇస్తుంటే ఆ కాఫీ నా మొహం మీద కొడుతున్నాడు మేడం. ఏంట్రా కాఫీ ఇస్తే మొహం మీద కొడుతున్నావా? పిచ్చిగా ఉందా? అదే నా మూడు గనక ఇలా చేస్తే కుడి చేయి విరక్కొట్టి ఎడం చేతిలో పెట్టుంటా. మేడం నాతో లైఫ్ బోర్ కొట్టింది అంటున్నాడు మేడం. చూడండి ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఏంట్రా ఒళ్ళేమన్నా తిమిరిగా ఉందా? అదే నా మూడు ఇలా చేస్తే కాళ్ళు ఎరగొట్టి నేలకేసి కొట్టుంటా. నా ముందే ఆయన అలా తిట్టకండి మేడం. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. చూసారా మేడం, నా ముందే వాళ్ళ ప్రేమ ఆయన మొహం పగిలిపోతుంది. ఏమనుకుంటున్నావు? అదే నా మూడు ఇలా చేస్తే తన తల నరికి చార్మినార్కి వేలాడి తీసుంటా. పిచ్చి వేషాలు లేకుండా కలిసి ఉండండి. ఇగో అంత పెద్ద ఎవరు చెప్పారు కలిసి ఉండమని. రండి. ఓకే. అరే మీ ఇద్దరు కలిసి ఉండమన్నారు. వీడికి ఇలా అర్థమైందా? ఇంతకీ నా మొగుడేడి? ఇదేంటండి? నీ వీరత్వానికి ఈ బాద్షా గులామైపోయాడే. ఎందుకంటే అలా మాట్లాడతారు? పతియే ప్రత్యక్ష దయ్యం. మీరు నా కాళ్ళ మీద పట్టడం ఏంటండి? నేను సైట్ చూసాను, సూర్యకాంత చూసాను. అమ్మని పర్ఫార్మెన్స్. ఏమండి పదండి. లేడీస్ ఫస్ట్. రండి. సూపర్ మేడం. నా కోసం మారావా నువ్వు లేక యమంతా పసుపు ముఖమెంత ఛాయా. అరే ఫేస్ చూపిరా కొద్దిగా. ఫేస్ చూపి అమ్మా. ఇప్పుడే ముగ్గే చుక్కలెట్రా 3 చుక్కలు పెట్టు ఫస్ట్. రోజా అంటే పువ్వు అనుకున్నాను, కానీ ముళ్ళు ఉందని చాలా లేట్ గా తెలిసింది.
సలహా ఇవ్వరా? నీకు సలహా ఎలా ఇవ్వగలరా నేను? ఏమన్నావురా? 300 కోట్ల సినిమా తీస్తే పిల్లాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలా? అది కాదండి. అయినా మీరు మగాడు, మీకు మేమే సలహా ఇస్తాంరా? మగాడు. సుధీ నువ్వేమన్నా? బచ్చాగాండి సార్ నేను, పెళ్లి గారి బచ్చాగాండి. నాకేం తెలుస్తుంది సార్? మీరు మగాడు. సరే సలహా వద్దు, కనీసం జడ్జిమెంట్ అయినా అయ్యండి. మీకు అర్థమవుతుందా? సరే. బా ఏమన్నా స్కిట్ అసలు హిలేరియస్ అంటే హిలేరియస్. పడి 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 నవ్వాం అసలు. గ్రేట్ జాబ్, గివ్ ఇట్ ఫర్ ద హోల్ టీమ్. థాంక్యూ. నాకు యాక్చువల్లీ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సలోమణి గారు యాక్చువల్లీ, ఎందుకంటే కొన్ని చోట్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. సినిమా ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగా ఫస్ట్ హాఫ్ సూపర్. మీరు అదే కదా. సెకండ్ హాఫ్ కొద్దిగా, సెకండ్ హాఫ్ కామ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు మాట్లాడితే వినాలని ఉంది నాకు. రేలి అబ్బాయి పేరేంటి? చిన్న అబ్బాయి. అరవింద్. అరవింద్ ఈ డిడ్ ఫంటాస్టిక్ జాబ్. కంగ్రాచులేషన్ అరవింద్. థ్యాంక్ యూ సార్. ఎలాగంటే సుధీర్, మన లైఫ్ వచ్చి ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ లాగా ఉంటుంది తెలుసు, కానీ ఫస్ట్ హాఫ్ అనుకుని వెళ్తాము, కానీ అక్కడ ఇంట్రో లేకుండా సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది. సార్ ఏంటి సార్ అసలు ఇవాళ మీరు ఇంత ఓపెన్ అవుతున్నారు ఏంటి సార్? నాకు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు అలా మాట్లాడుతుంటే. నేను మళ్ళీ చెన్నైకే కదా వెళ్తాను, మరి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే. సార్ ఇప్పుడు ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా? ఫస్ట్ హాఫ్ ఉండాలి అనుకుంటాము, కానీ మన లైఫ్ సెకండ్ హాఫే. ఓకే 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 సార్. మేడం గారు ఆర్టిస్ట్ గా ఇంట్లో చేసినట్టు చేశారు కదా సార్? చాలా చాలా. కౌశిక్ అంటే ఈ స్కిట్కి నాకు సంబంధం లేదు కాబట్టి మా నాన్న దగ్గరే మీరు కమెంట్స్ తీసుకోవాలి. వాడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, ఏరా నా మాట వింటావని. అమ్మా పెళ్లి దాకా నీ మాట వింటానమ్మా, మళ్ళీ నా పిల్ల మాట వింటాను. చిన్నప్పటి నుంచే 4 ఏట నుంచి 5 ఏట నుంచే ఫాదర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోనాక, అంటే వాళ్ళ ఫాదర్ నే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. సో ఇన్స్పిరేషన్ గా తీసుకున్న కొడుకు యాక్చువల్లీ వెరీ గుడ్ కౌశిక్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ సార్. రే మగాడా, ఏంట్రా నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఇరగదీసేవరా హర్విన్. రోజా గారు పక్కనున్నా భయపడకుండా అసలు ఆ డైలాగులు చెప్పడం అంటే అక్కడే నీకు ఆస్కార్ ఇచ్చేయచ్చురా. అండ్ రోజా గారు అసలు నిజంగా అంటే హర్విన్ తో పాటు త్రూ అవుట్ స్కిట్ లో మీ పెర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నాను చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. థాంక్యూ సో మచ్. వెనక నడమన్నప్పుడు అలా క్యూట్ గా నడుచుకుంటూ వెళ్ళారు, ఇలా కాళ్ళల్లో కాళ్ళు పెట్టి. నాకు తెలిసి సెల్వా గారికి జీవితాంతం గుర్తుండిపోయే విజువల్ అది. ఎంత క్యూట్ గా వెళ్ళారు ఇలా, అమ్మో. ఆయన కల్లో కూడా చూడండి, ఈ స్కిట్ లో చూసారు, చాలా చూసారు ఆయన. రోజా గారు అప్పుడప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఆ స్కిట్ లో ఒక్కొక్క స్కిట్ లో కనబడితే తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ ఇంకొక యాంగిల్ కూడా కనబడుతుంది. తప్పకుండా.